నా పేరు నరేష్ అండి. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో ఆర్టిజన్ గ్రేడ్ 1గా 220 kV చేగూరు సబ్స్టేషన్లో డ్యూటీ చేస్తున్నాను. ఇంట్లో పాప ఆమె హ్యాంగ్ చేసుకొని చనిపోవడం టైం వరకు నేను ఇంట్లో లేను. దీనికి కారణం ఏంటంటే అని చెప్పేస్తే గత 2 నెలల ముందు ఇంటి కంపౌండ్లో కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత పల్లీలు అవి అని చెప్పి ఎండపోస్తే బయట వీధి కుక్కలు వచ్చినాయి, కొట్లాడుకుంటూ లోపలికి వచ్చినాయి. లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎండపోస్తున్నామో దాని మధ్యలోకి వెళ్ళి పోయింది. ఇంటి ముందరికి వెళ్ళి వస్తే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు చూసిన తర్వాత వాటిని తినేసినాం మేము. అంటే ఇంట్లో వాడుకున్నాం, అది తినలేదు అని చెప్పి నమ్మకంతో తినేసినాం మళ్ళీ వంటలో. అది అట్లా అయిన 1 వీక్ అటు ఇటు అయిన తర్వాత ఆరోగ్యం బాగాలేదు. దానివల్లే మాకు రాబీస్ వచ్చింది, దానివల్లే మాకు జ్వరాలు వస్తున్నాయి. అది బాగా గట్టిగా నమ్మినాం మేము. అట్లా కొన్ని రోజుల తర్వాత చెట్టు మందు తిన్నాం, అయినా కూడా మాకు అనుమానం పోలేదు. తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లలకి, ఆమె కూడా వేసుకున్నాం, అయినా కూడా ఆమెకు తగ్గలేదు, బాడీలో అట్లాగే ఎఫెక్ట్ ఉండేది. దానివల్ల ఇంప్రూవ్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి తెలిసిన చుట్టాల దాంట్లో ఒక దగ్గరికి వెళ్ళేసి చెట్టు మందు కూడా తినేసి ఒక 20 రోజులు అక్కడక్కడ ఉండేసి వచ్చిన 1 వీక్ తర్వాత కూడా సేమ్ పరిస్థితి. ఈ 2 నెలల వర్షంలో ఇద్దరి మధ్యలో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయంలో మంచి చెడు చెప్తూనే ఉన్నాం, మోటివేషన్ చేస్తున్నాం, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, కానీ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఆమె కంప్లీట్గా ఇది కుక్కలు మూతి పెట్టి తినడము, ఆ జొల్లు మేము దాంట్లో ఉండడం, మేము వంట దాంట్లో వాడుకున్నాం. దాని నుంచి మాకు ఈ రోగాలు రావడం చేయడం. నేను ఉండలేను, నేను చనిపోతా, నా బాడీలో నాకు కంట్రోల్ అవుతలేదు, పిల్లలు సరిగ్గా తినట్లేదు, నేను తినట్లేదు, ఏదో ఒక రోజు నేను చనిపోతాను చెప్పి అట్లా 2-3 సార్లు నాతో మాట్లాడుతూనే ఉంది. ఈ మాటలు మాట్లాడిన ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, నన్ను అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు, చేస్తున్నావు, ఈ చిన్న దానికి కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నీకు చెప్పే మోటివేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో తప్ప ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ నేను చెప్పింది వినట్లేదు. వాళ్ళ మొండిగా ఏదో వాళ్ళు మూఢనమ్మకాలు ఉంటాయి కదా, అట్లా చెప్పిన మాటలు విని నువ్వు అటు ఇటు తిరిగి అది ఇది చేసుకుంటున్నావు, అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు, బాగా లోన్లీగా ఫీల్ అయిపోయింది. ఈ ఒక 20 డేస్ పోయి వచ్చిన 1 వీక్ తర్వాత ఇంట్లో ఉండే పరిస్థితి కూడా ఎన్నోసార్లు కూర్చోబెట్టి నచ్చ చెప్పి దగ్గర తీసుకొని కూడా చెప్పిన, అయినా కూడా ఆమె లోపల మార్పు రాలేదు. తర్వాత కొన్ని పరిస్థితులు ఏమైందో తెలియదు, మొత్తానికైతే నేను చనిపోతా, నా పిల్ల చనిపోతుంది, లేకుంటే మా ఆరోగ్యం ఇట్లాగే ఉంటుంది, మా నుంచి ఇంకోరికి రాకూడదు అని చెప్పి డెసిషన్ తీసుకుని నిన్న ఉదయం పాపను ఏ విధంగా చంపేదో తెలీదు, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తప్ప తెలీదు. ఆ పాపను చనిపోయిన తర్వాత ఈమె ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఈ విధంగా జరిగిందనే విషయం చెప్తే నేను డ్యూటీ నుంచి వచ్చే లోపల వాళ్ళు ఫ్యాన్కి వెళ్ళి తీసి కింద పడుకోబెట్టారు, ఇద్దరు చనిపోయారు. ఫైనల్గా జరిగింది ఇది. ఆమె చనిపోవడం కారణం ఏంటంటే మెయిన్గా అనుమానం ఎక్కువైంది, చెప్పుడు మాటలు ఎక్కువగా విన్నది, ఇంకా ఆమెకి ఎక్కడ తోచలేదు, ఫైనల్గా ఈ డెసిషన్ తీసుకొని చనిపోయింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.